హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే అండి, నిన్న వీడియో ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను కదండి. నిన్న నేను మార్నింగ్ కుకింగ్ చేస్తున్నా, వంటింట్లో ఉండి వంట పని చేస్తున్నా. అప్పుడు నా ఫోన్ రింగ్ అయ్యింది. ఇంత మార్నింగ్ టైంలోనే ఫోన్ రింగ్ అయ్యింది ఏంటా అనుకుని డౌట్గా ఫోన్ తీసానండి. ఇంతకీ నేను లాస్ట్ వీక్ జుట్టు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మా గేట్ దగ్గర ఉంటే వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇంకోసారి వస్తే ఫోన్ చెయ్యి, నా దగ్గర ఉంది ఇస్తాను అని. అంటే అతను ఈరోజు మార్నింగ్ వచ్చారంటండి, ఫోన్ చేశారు. వాళ్ళని లోపలికి అలౌ చేయరండి మా సొసైటీ వాళ్ళు, బయటే ఉంచుతారు. సరే 1 అవరే ఉంటానని మేడం, మీరు వచ్చి తొందరగా ఇవ్వండి అన్నారు. వెళ్దామా వద్దా అని ఆలోచించాను. అది ఎన్నో ఇయర్స్ నుంచి అండి, కరోనా ముందు నుంచి నేను జుట్టు పూరుస్తున్నాను. అది అలా బ్యాగ్ అలా అడ్డంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకు అంత జుట్టు ఇంట్లో పెట్టుకోవడం అని. సరే ఎలాగని వెళ్ళి ఇచ్చేసి వెంటనే వచ్చేద్దాం అనుకున్నా. మా టవల్ నుంచి మెయిన్ గేట్కి వెళ్ళడానికే 10 మినిట్స్ పడుతుందండి. సరే అలాగే అని ఫాస్ట్గా వెళ్ళానండి. ఈ అడవిలో నేను వీడియో తీయడం మర్చిపోయాను. అంతే కదండి, అందులో మర్చిపోవడాలు ఎక్కువ అండి. ఇంకా సరే అని వెళ్ళి ఆ జుట్టు ఎంత ఉందో తూకం వేస్తే 250 గ్రామ్స్ ఉందండి. అంటే ఎక్కువే కదండి, ఎక్కువే ఉంది. ఏమి ఇస్తావు అంటే ఇది ఇస్తా అది ఇస్తాను అన్నారు. నాకేమో నచ్చట్లేదండి. ఇదిగోండి చూడండి ఎంత జుట్టు ఊడిపోయిందో. ఇప్పుడు చిన్న మొక్క ఉందండి, అదే చూస్తే బాధేస్తుంది. ఏం చేయాలో, ఏమన్నా ట్రిప్ ఉంటే ఏమన్నా చెప్పండి. అదండి, ఇది ఇస్తా అది ఇస్తా అంటే నాకు నచ్చలేదు. ఆల్రెడీ సేమ్ అటువంటి గిన్నె ఉందండి, ఇటువంటిదే నాకు మిల్క్కి. సరే ఇదే ఇమ్మనే అడిగాను. అంటే రెండోది కూడా ఉంటుంది. ఎలాగ మేము రెగ్యులర్గా పాల కేంద్రానికి వెళ్తున్నాం కదండి, మిల్క్ తీసుకొస్తున్నాం కదా, అది ఇది 2 తీసుకెళ్ళచ్చు అని ఇదే అడిగాను. ఇవ్వను అవను అంటున్నారు. ఇస్తే ఇవి లేకపోతే ఎంటుకలు ఇచ్చే అన్నానండి. సరే ఇంకేమనుకున్నారో, సరే తీసుకోమన్నారు. దీంతోపాటు ఇంకో చిన్నది ఏదో ఉంటే అది నెయ్యి గిన్నెండి, 1/2 లీటర్ పడుతుంది అంటండి, పెద్దగా చాలా బాగుంది. అది ఇమ్మన్నా. ఈ 2 ఇమ్మన్నా నా జుట్టుకి. రాదండి, అస్సలు రాదు, ఇదే పెద్దది ఇదే అన్నారు. సరే అతనితో ఏం బేరం ఆడతాము. ఇంకా సరే అని ఇదే తీసుకొచ్చానండి. ఇదైతే నాకు చాలా నచ్చిందండి, నా జుట్టుతో. అది బయట పాడేసిదే అండి, ఆ పాడేయకుండా నేను అలా పూడ్చి పక్కకు పెట్టానండి. గ్యాదర్ చేసి అలా ఉంచడం వల్ల ఇది వచ్చింది. అలాగే మీరు కూడా ఏది వేస్ట్ చేయకండి, దాచుకోండి. ఇటువంటి గిన్నె అయినా వస్తుంది కదండి. ఈ డబ్బా బయట కొంటే 250-300 అయినా ఉండొచ్చండి, నేను అనుకోవడం బరువుగానే ఉందండి. అది ఇది వచ్చినప్పటి నుంచి నిన్న వచ్చింది కదండి, జుట్టు నాది కింద కొద్ది పడినా సరే తీసి కవర్లో వేసేస్తున్నాను. మళ్ళీ పూడుస్తాం. మళ్ళీ ఎన్ని ఇయర్స్ అయినా, 1-2 ఇయర్స్ అయినా ఎంతో అంత జుట్టు వస్తుంది కదండి. కానీ జుట్టు ఉడకుండా ఉంటే చాలా బాగుంటుందండి. ఏదైనా ఆయిల్ తయారు చేయాలనుకుంటున్నానండి, ఎలాగైనా ఆయిల్ తయారు చేస్తాను, మీకు వీడియో కూడా పెడతానండి. ఓకే అండి, ఈరోజుకి ఇదే వీడియో. ఓకే అండి, బాయ్, సీ యూ.